వృత్తి. వృత్తి తెలుసా? వృత్తి అంటే తెలుసుగా? పని. నేను పని నేర్చుకున్నాను. నాకంటే పని చక్కగా చేసేవాడు ఎవరు లేరు. నాలాగా డిజైన్ చేసేవాడు ఎవరు లేరు. నాలాగా మోడలింగ్ చేసేవారు ఎవరు లేరు. ఈ పనిని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలని ఆ పనిలోనే పడిపోయి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. పని చేసేవాడు పనిలో పడి భార్యను పరుచుకుంటున్నాడా? పనిలో పడి పిల్లల్ని పరుచుకుంటున్నారా? ఈ భార్యను, పిల్లల్ని పరుచుకోవట్లేదు. భర్తను పరుచుకోవట్లేదు, పిల్లల్ని ఈ పనిలో పడి ఇప్పుడేమంటారో తెలుసా? కుటుంబంలో భార్యాభర్తలతో సుఖంగా లేకుండా ఎంత పని చేస్తే ఏం ఉపయోగం? ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం ప్రయోజనం? సుఖంగా ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడిక్కడ? సుఖం అంటే ఆ సుఖం గురించి మాట్లాడట్ల. అందరూ కలిసి మెలిసి దేవునిలో ఉంటే అదే సుఖం. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ధనవంతుడితో దేవుడు మాట్లాడినట్టుగా ఈరోజు మనందరితో ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. మీరు రేపు చచ్చిపోతారని మనసు మీలో ఉంది గదా! చచ్చిపోయే లోపు కోరికలు కొన్నున్నాయంట ఈళ్ళకు. అసలు ఈ కోరికలుండొచ్చా నాకర్థం కాలేదు. ఆ కోరిక